ఎంత అది టైం 10 అయితే మేడం రాలా పెద్దలు రాలా పూలు ఎన్ని గంటలు రావాలమ్మా పూలు ఎన్ని గంటలు ఇవ్వాలి 9కి మేడం ఎన్ని గంటలు రావాలి అదైనా కూడా రాలా ఒక్కరు లేరు 10 గంటలు కూడా రాకపోతే ఎట్లా మీ పిల్లలు మీరు ఏం పాఠాలు చెప్తారు ఎంతమంది ఉన్నారు మొత్తం వాళ్ళకి ఏమైనా ఇస్తున్నారా ఆర్గనైజేషన్ తీసుకున్నాం అది అవుతుంది మీరు రాకపోతే ఎట్లా పిల్లలు ఏం కావాలి ఏ తమ్మ పడేదమ్మా సంతకం పెట్టాలి కదా రిజిస్టర్లో వస్తే సంతకం పెట్టాలి చూసి పెట్టావా ఇప్పుడు 10-15 అవుతుంది టైం మీరు ఇప్పుడు కూడా రాకపోతే ఎట్లా స్కూల్కి పిల్లలు ఏం కావాలి జీతాలు తీసుకునేటప్పుడు చక్కగా రావాలిగా అసలు నా కంప్లైంట్లు వచ్చినాయి అసలు మేడం రావడం లేదని రోజు నాకు పేరెంట్స్ కంప్లైంట్ చేశారు నేను అందుకే వచ్చాయి ఈరోజు నా పేరెంట్స్ కంప్లైంట్ చేస్తే నేను వచ్చాను అసలు రెగ్యులర్గా ఉండడం ఎవరు కూడా నేను చూస్తూ ఉంటాను కదా పోతా ఉంటాను అదే అమ్మా నేను వీడియోకి మేడం చెప్పాను మీరు ఆమెకి నోటీస్ ఇచ్చుకోండి నాకు తెలియదమ్మా నేను పీడీ మేడం కంప్లైంట్ చేశాను మీరు ఆమెతో మాట్లాడుకోండి అమ్మా ఎందుకు రాలేదు ఆయమ్మలు ఉండాలిగా మీ ఇష్టం ప్రకారం వచ్చి జాబ్ చేయడానికి ఎందుకు గవర్నమెంట్ ఉందంతా వేరు ఖర్చు పెట్టేది లక్షలు ఖర్చు పెట్టేది దేనికి చెప్పండి లక్షలు ఖర్చు పెట్టేది దేనికి నాకు పేరెంట్స్ కంప్లైంట్ చేస్తే నేను వచ్చా అసలు ఉండడం లేదు బియ్యము పప్పు నిన్నే వచ్చింది నిన్నే నా తమ్మ పడక ఎంతమందికి అమ్మా ఎన్ని కేజీలు వచ్చినాయి బియ్యం బియ్యం 20 ప్యాకెట్లు సార్ గర్భవతులకి 20 ప్యాకెట్లు ఇది ఒక ప్యాకెట్ నూనె 6 ప్యాకెటా ఎవరికి ఇస్తారు గర్భవతులకి పేరెంట్స్ బాలింతకి గర్భం దాల్చిన 6 నెలలు పెట్ట దాకా ఇస్తారా ఎక్సైజ్ వస్తున్నాయమ్మా అప్పుడు 25కి లేవు కదా కొన్ని ఖాళీ అయిపోయినట్టుంది అదే సార్ 25 తీసి పెట్టుకో ఎన్ని వచ్చినాయి మొత్తం అంటే నెలమాయన ఇస్తారా ఎట్లా 3 సార్లు వస్తాయి నెలకి 3 సార్లు వస్తాయా ఈ ప్యాకెట్లు ఇస్తున్నారా బియ్యం వాళ్ళకి మీ కాడ స్టాక్ పెట్టుకున్నారు ఓల్డ్ గా నిన్నే తమ్మ పడకపోయింది నిన్నే స్టాక్ తెచ్చుకుని